తెలంగాణ ఆర్థిక పరిస్థితిపైన సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. అప్పులు పెరుగుతూనే ఉన్నాయని, రాష్ట్ర ఆదాయం మాత్రం తగ్గుతుందంటూ ఆందోళన వ్యక్తం చేశారు ఆయన. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపైన సీఎం స్వయంగా ఇలా మాట్లాడడంపై కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మరోవైపు పెరుగుతున్న అప్పులకు గత బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమని రేవంత్ రెడ్డి ఆరోపించారు. గత ప్రభుత్వం సేకరించిన అప్పులపై వడ్డీ చెల్లించడానికే రాష్ట్ర ఆదాయం సరిపోతుందని రేవంత్ రెడ్డి అన్నారు. గత సంవత్సరంతో పోలిస్తే రాష్ట్ర ఆదాయం 13,000 కోట్లు తగ్గిందని నివేదికలు చెబుతున్నాయి. ఇంకా గణాంకాల ప్రకారం రేవంత్ ప్రభుత్వం అంచనా వేసిన దానికి మించి 118.94% అప్పులు చేసింది. కాగ్ నివేదిక ఈ గణాంకాలను హైలైట్ చేసింది. అంతేకాకుండా తెలంగాణ ఆర్థిక స్థితిపైన తీవ్ర క్షీణతను చూపించింది. అయితే ఇప్పటికే రేవంత్ విధానాల ప్రభావం రియల్ ఎస్టేట్ రంగంపైన గణనీయంగా ఉంది. గత 10 నెలల్లో రిజిస్ట్రేషన్ల ద్వారా ఆశించిన స్థాయిలో 31% మాత్రమే వచ్చింది. బడ్జెట్ 2 లక్షల కోట్ల ఆదాయాన్ని అంచనా వేసినప్పటికీ 1,23,000 కోట్లు మాత్రమే వసూలైంది. ఆదాయం 2023-24లో 1,36,000 కోట్ల నుంచి 2024-25లో 1,23,000 కోట్లకు తగ్గింది. అదేవిధంగా స్టాంపులు రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చే ఆదాయం 2023-24లో 11,698 కోట్ల నుంచి 2024-25లో 5,821 కోట్లకు తగ్గింది. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ తీవ్ర నష్టాన్ని ఎదుర్కోక తప్పదని ఆర్థిక విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఇదిలా ఉండగా రాష్ట్ర అప్పులకు సంబంధించి సీఎం రేవంత్ అసెంబ్లీలో వివరణ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పులు 1,58,000 కోట్లు అయ్యాయని ఆయన స్పష్టం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులను సరిదిద్దుకోవడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం తీసుకున్న రుణాలున్నాయని రేవంత్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ 8,19,000 కోట్ల అప్పును మిగిల్చిందని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. అయితే ప్రస్తుతం తెలంగాణ అప్పు 7,38,000 కోట్లుగా ఉంది. 2023 నుంచి 2025 మధ్య ప్రభుత్వం 1,58,000 కోట్లు అప్పు చేసిందని, అందులో 88,000 కోట్లు వడ్డీగా చెల్లించిందని కూడా రేవంత్ రెడ్డి ఎత్తి చూపారు. గత అప్పులపై వడ్డీ చెల్లించడానికి రుణాలు అవసరమని పేర్కొంటూ రేవంత్ తన ప్రభుత్వం చర్యలు సమర్థించుకున్నారు. రుణాలంటే బ్యాంకుల నుండి రుణాలు తీసుకోవడం మాత్రమే కాదని, గత ప్రభుత్వం నుండి పెండింగ్లో ఉన్న బిల్లులు కూడా ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. తాను చెప్పింది అబద్ధమైతే నిరూపించాలని బీఆర్ఎస్ పార్టీకి సవాలు విసిరారు రేవంత్ రెడ్డి.